నమస్తే ఫ్రెండ్స్. వైజాగ్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన స్పీచ్ అయితే చూశాను. అందులో నన్ను బాగా టచ్ చేసిన ఒకే ఒక విషయం ఉంది. అదేంటి, ఇప్పుడు ఈ 3 రోజులైతే ఇప్పుడు మళ్ళీ వీడియో చేస్తున్నామన్నా. సారీ ఫ్రెండ్స్, నాకు విజ్డమ్ టూత్ రిమూవ్ చేశారు. దానివల్ల అసలు నాకు తినటానికి మాట్లాడటానికి అవ్వలేదు. ఈరోజు కొంచెం బెటర్గా ఉంటే అర్జెంటుగా ఈ విషయాలు మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నా. అంటే మీ అందరికీ ఈ విషయం తెలుసు, బట్ స్టిల్ నా అభిప్రాయాలు కూడా మీతో చెప్పుకుంటే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా అని. మర్చిపోదు లైక్ కొట్టడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయదు. ఎందుకంటే మనం మంచి కంటెంట్ చేస్తుంటాం కాబట్టి యూట్యూబ్ వాడికి అస్సలు నచ్చదు. దీన్ని అస్సలు వాడు ప్రమోట్ కూడా చేయడం అనమాట. అంటే మనకు $1 కూడా వేసేస్తూ ఉంటాడు మనం ఏది మాట్లాడినా దేశ రక్షణ కోసం. కాబట్టి మీరు లైక్ కొడితే ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అంతే, నాకు మీ నుంచి పెద్ద సహాయం ఏమీ అవసరం లేదు. ఇది ఒక్కటి చేసేసేయండి, ఓకేనా? నా హార్ట్ అండ్ టచ్ చేసిన ఆ స్పీచ్ ఏంటంటే ఆయన మోదీ గారి గురించి మాట్లాడిన తీరు. మోదీ గారు పడిన కష్టం ఈ తరం యువతకు ఏం తెలుసు అని ఆయన చెప్పిన మాట అయితే నాకు చాలా చాలా థింక్ చేసేలా చేసింది. ఎందుకంటే నిజంగానే ఈ రోజు ఉన్న జంజీ పెరిగింది పూర్తిగా వేరే ఇండియాలో. ఎస్, వాళ్ళ తప్పు అని నేను అన్నం లేదా అని అనను, చాలా తప్పు చేశారు. కానీ వాళ్ళు చూసిన ఇండియా వేరు, మనం చూసిన ఇండియా వేరు. డెఫినెట్ గా ఈ రోజు ఫోన్ ఓపెన్ చేస్తే ఇంటర్నెట్ ఉంది, 5G ఉంది, వైఫై ఉంది, మంచి రోడ్లు ఉన్నాయి, ఏసీ బస్సులు, ఏసీ కార్లు, మాల్స్, పబ్లు, పార్టీలు, ఎక్కడికి వెళ్ళినా కంఫర్టబుల్ లైఫ్ ఉంది వాళ్ళకు. కానీ ఒక 12-15 ఇయర్స్ బ్యాక్ భారతదేశం ఇలా ఉండేదా? యూపీఐ అసలు ఉండేదా? నో వే. నేను కూడా ఆ రోజులు చూసాను, మీరు కూడా చూసారు. ఇప్పుడు 18, 19, 20 వయసులో ఉన్న పిల్లలకి అప్పుడు చాలా చిన్నోళ్ళు కదా, సో అప్పుడు పరిస్థితులు వేరు, వాళ్ళకి ఇప్పుడు గుర్తుండవు అవి. అందుకే మోదీ ఏం చేశాడు అని ఒక్క మాటలో తేల్చేయడం, బూతులు మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది. ఇన్స్టా రోజులు కదా. కానీ మార్పు ఒక రోజులో రాదు. ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో చూసిన వాళ్లకు ఆ తేడా బాగా అర్థమవుతుంది. అర్థమయ్యింది కాబట్టి 3వ సారి ఆయన్ని ప్రధానమంత్రిగా రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నారు ఈ ప్రజాస్వామ్య దేశం. అవునా కదా? ఇంకో విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ వింటుంటే నాకు ఎక్కడ కూడా ఏదో అలయన్స్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నట్లే ఫార్మల్ గా అనే ఫీలింగ్ అయితే రాలేదు. మీకు కూడా అట్లా అనిపించింది కదా? ఫార్మాలిటీ కోసం చెప్పిన మాటలు అస్సలు అయితే కాదు. నిజంగా ఒక పెద్ద మనిషికి, తనకు గౌరవం ఉన్న వ్యక్తిని అనవసరం లేని విమర్శలు చేస్తూ ఉంటే బాధపడిన వ్యక్తిలాగా మాట్లాడారు. ఆ ఎమోషన్ అయితే చాలా చాలా జెన్యూన్ గా అనిపించింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా హృదయపూర్వకంగా మాట్లాడారు. ఆఫ్ కోర్స్ ఒకప్పుడు మోదీ గారితో ఆయనకు ఇష్యూ ఉండేది. మోదీ గారి కంటే సిబిఎన్ పెద్దవారు, రాజకీయాల్లో చాలా ఒడిదుడుకులు చూశారు. అండ్ ఇద్దరి మధ్యలో ఒకప్పుడు అంటే మోదీ గారు ఏమనలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారే చాలా హార్ష్గా మాట్లాడారు. కానీ ఇప్పుడు మాట్లాడిన తీరు చూస్తే దేశ అభివృద్ధి విషయంలో ఇద్దరు ఒకే దిశగా ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నారనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. మరి మీకేం కలిగిందో చెప్పండి. అందుకే ఇద్దరు మాట్లాడిన విధానం, అంటే సిబిఎన్ కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ, అలయన్స్ ఉంది కాబట్టి ఏదో 4 ముక్కలు మంచిగా మాట్లాడితే పోతుంది అన్నట్లు నాకు ఈసారి అనిపించలేదు. నిజంగా వాళ్ళు నమ్మిన విషయాల్ని మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నట్లు అనిపించింది. అయితే ఇంకో విషయం నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఏంటంటే, ఎక్కడ కూడా అనవసరమైనటువంటి ఇతర పార్టీలని తిట్టడం కానీ, లేకపోతే ద్వేషాన్ని రెచ్చగొట్టడం కానీ, కెలకటం కానీ, ట్రిగర్ చేయడం నో వే. దానికి బదులుగా దేశం గురించి, అభివృద్ధి గురించి, నాయకులు పడిన కష్టాల గురించి మాట్లాడారు. అలాగే ప్రజలకు కూడా ఇప్పుడు కావాల్సింది అదే. అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొక మంచి నిర్ణయం ఏంటి అంటే, విశాఖ ఎయిర్పోర్ట్ కి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం. మన్యం బిడ్డ కదా. ఇది కేవలం పేరు పెట్టడం కాదు, కొత్త తరానికి మన చరిత్రని గుర్తు చేయడం అన్నమాట. మన ప్రాంతానికి చెందిన మహనీయుల పేర్లు ఇట్లాంటి వాటి చోట కనిపిస్తే వాళ్ళ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి యువతలో, చిన్నపిల్లల్లో పెరుగుతూనే ఉంటుంది. నిజంగా ఇప్పుడు వస్తున్నటువంటి జెన్జీ ఆల్ఫాకి సీతారామరాజు గారు ఎవరో తెలుసా? బ్రిటిష్ వారికి ఆయన గుండెలు చూపించి గుండెలకి ఎదురుగా నిలబడ్డ సంగతి ఎంతమందికి తెలుసు? అసలు స్కూళ్ళల్లో చెప్తున్నారా? తల్లిదండ్రులు చెప్తున్నారా? కనీసం వాళ్ళని ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చినప్పుడు హూ ఈస్ హీ అని అడిగితే ఆయన గురించి చెప్పే అవకాశం అయితే కలుగుతుంది కదా. నాకైతే పర్సనల్ గా ఇలాంటి పేర్లు పెడితే భలే నచ్చుతాయబ్బా. చివరగా ఒక్క మాట అయితే చెప్పాలనుకుంటున్నాను. ప్రజలకి రోజు రాజకీయ గొడవలు అయితే నిజంగా అవసరమే లేదు. దేశం ముందుకెళ్ళాలి, అలాగే రాష్ట్రాలు కూడా ముందుకు వెళ్తూనే ఉండాలి. యువతకి మంచి అవకాశాలు కూడా రావాలి, అభివృద్ధి జరుగుతూనే ఉండాలి. ఆ అభివృద్ధికి ఎవడు అడ్డుకట్ట వేయకూడదు అపోజిషన్స్ లాగా. అదే నిజమైన రాజకీయ లక్ష్యం కావాలి. అవునా కాదా ఫ్రెండ్స్? కానీ ఈ కాంగ్రెస్ అండ్ కో మాత్రం భారతదేశంలో ఏ కొత్త చట్టాలు పార్లమెంట్ లో తీసుకొని రావాలంటే నో చెప్పడానికి ఫస్ట్ ఉంటాయి. ఎందుకు నో చెప్పాలి, ఇది ప్రజలకు ఏ రకంగా నష్టం కలిగిస్తుంది అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. చెయ్యరు. మొన్న చూసారా, స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అంటే అక్కడ పోయి నిలబడ్డారు. మళ్ళీ పార్లమెంట్ లో అదే దాని అమెండ్మెంట్స్ తీసుకొస్తుంటే నో చెప్తున్నారు. ఈ ద్వంద్వ నీతి ఏంటో వాళ్ళకే అర్థం కావాలి. అసలు ఇది నీతి కాదు, వాళ్ళది అవినీతి, అక్రమం, దరిద్రం, చండాలం. నిజంగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో నేను బతికా, మీరు బతికారు. కానీ ఈ 10 ఏళ్లుగా మనం చూస్తున్న ఇండియా, నిజంగా ఇంతకు ముందు ఇండియాకి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. వీఆర్ హ్యావింగ్ సో మెనీ లగ్జరీస్. ఇప్పుడు మనకు ప్రతిదీ ఇంటి దగ్గరకు వచ్చేస్తున్నాయి. బ్లింక్ ఇట్, దట్, దిస్. ఐమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీ బ్రాండ్, బట్
ప్రతిదీ ఇంటికే వస్తున్నాయి. మెడిసిన్స్ దగ్గర నుంచి నిత్యావసరాల వరకు డాక్టర్లు కూడా ఇంటికి వచ్చేస్తున్నారు. ఈ ఫెసిలిటీస్ అన్ని ఆ గవర్నమెంట్ వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడం వల్లే జరిగిందన్న విషయం ప్రజలు మర్చిపోకూడదు. అసలు క్యాష్లెస్ అంటే ఒకప్పుడు చిదంబరం గారు ఆర్థిక మంత్రిగా ఉండి పార్లమెంట్ లో ఏం మాట్లాడారు? వాట్ ద నాన్ సెన్స్, ఇంటర్నెట్ అలా పనిచేస్తుంది, దట్ దిస్ బ్లా బ్లా బుల్షిట్ అని మాట్లాడారు కదా. మోదీ గారు ఒక చీకటి ఇండియాని చూశారు ఎమర్జెన్సీ టైంలో. ఆయన అప్పుడు యువతగా ఉంటారు కదా, 22, 23 ఆ ఏజే ఉంటుంది మోదీ గారికి, అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు కదా. అలాంటి సమయంలో ఇంట్లో కూర్చొని వాళ్ళు బాధపడలేదు ఇలా జరుగుతుందని. ఎంతో మందికి సహాయాలు అందించారు, ఎంతో మందికి ఆహారం సప్లై చేశారు. అది మోదీ గారు పడిన కష్టం. ఆయన మోదీ గారు ఒక మాట అన్నారు కదా, అంటే విమర్శించే వాళ్ళు నామదారులు, మేము కామదారులు అట్లా పని చేసుకుంటూ పోతాము, ఆయన పేద ఇంట్లో పుట్టిన జీవితాలు కదా, మాకు ఈ విమర్శలు బూతులు అలవాటే అని చెప్పేసి. ఆయన మనసుకి ఎంత బాధ కలిగితే ఆ మాట అంటారు. నిజమే, కొంతమంది పేదరికంలో పెరిగినప్పుడు చాలా మంది చీదరించుకుంటూ ఉంటారు, చిత్కరించుకుంటూ ఉంటారు. అలాంటి జీవితం గడిపాడు. కానీ నిజంగా ఆ జంతర్ మంతర్ దగ్గర యూత్ ఎంత చిల్లరగా మాట్లాడారు ఫ్రెండ్స్, మీ అందరూ చూశారు. అండ్ అన్పడ్ అంటే అన్ఎడ్యుకేటెడ్ ఫెలో తీసేయాలి, చాయ్ వాలా ఏంటి? భారత రాజ్యాంగంలో, అదే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని సంఖలో పెట్టుకున్న వాళ్ళు మాట్లాడారు కదా, అదే రాజ్యాంగంలో ఒక చాయ్ వాలా ప్రధానమంత్రి అవ్వకూడదని అంబేద్కర్ రాయలేదే. చదువుకోని వాళ్ళు ప్రధానమంత్రులుగా ఉండకూడదని రాయలేదే. సో మొదటగా మీరు ప్రశ్నించాల్సింది అంబేద్కర్ గారిని. అన్పడ్ అండ్ చాయ్ వాలా ఇది కాదు. ఒక చాయ్ వాలా కూడా ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి అవ్వగలిగారు కాంగ్రెస్ ప్రభుత్వాలను తట్టుకొని కూడా, అంటే ఎంత కష్టపడి ఉంటారు. ఈ రోజుల్లో మీకు ఇన్ని లగ్జరీలు వచ్చి కూడా ఇంటర్నెట్ లో కూర్చొని ఇట్లా ఫోన్లలో ట్యాబుల్లో ఓ హై అండ్ బుల్షిట్ అని ఇంగ్లీష్ లో ఇంటర్నేషనల్ రేంజ్ లో మాట్లాడుకునే మీకు ఒక చిన్న కెరీర్ లో స్టెప్ తీసుకోవడానికి చేతగాక కొన్ని సందర్భాల్లో వెంటనే డిప్రెస్ అయిపోయి సూసైడ్లు చేసుకుంటూ ఎదుటోళ్ళ మీద పడి ఏడ్చిన సందర్భాల్లో అసలు ఈ అవకాశాలు ఏమీ లేనటువంటి చీకటి భారతదేశంలో ఆయన ఒక ప్రధానమంత్రి అవ్వగలిగాడంటే ఎన్ని కష్టాలు పడి ఉంటాడు. మీరు అవ్వగలరా? కామెంట్ చేస్తున్నారు కదా జంజీలు. మీరు కనీసం మీ ఏరియాలో ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా నిలబడి గెలవగలరా? ప్రధానమంత్రి స్థానానికి వెళ్ళగలరా? ఆ స్థానానికి వెళ్ళాలంటే ఎన్ని కష్టాలు ఓర్చుకొని ఉండాలి, ఎంతటి చీకటి భారతదేశాన్ని చూసి ఉండాలి. చీకటి అని ఎందుకంటున్నా అంటే ఎమర్జెన్సీ టైంని చీకటి భారతదేశంగానే పోలుస్తారు. భారతదేశంలో చాలా మంది దేశాన్ని ప్రేమించేవాళ్ళు. నేను చెప్పేది దేశానికి తూట్లు పొడిచే వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఎనీవేస్ ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారు ఇటు జంజీని ఎక్కడా కూడా బాధ పెట్టకుండా, అవమానం చేయకుండా, మీకు ఏం తెలుసు అని వాళ్ళను కూడా ఆలోచింపజేసేలాగా సాఫ్ట్ గా చెప్పారు. దట్స్ ద పవర్ ఆఫ్ పవన్ కళ్యాణ్.